నారాయణం ఈ పార్వతీమాత మహాదేవుల వివాహం నిశ్చయమైంది. ఇన్నేళ్ల ఎదురు చూపుల తర్వాత ఈ అద్భుతమైన దృశ్యం చూసే అవకాశం కలగబోతోంది. అవును దేవర్షి, అది చూసేందుకు యమలోకం మొత్తం పుస్తకథలతో ఉంది. పార్వతిని అలంకరించాలి పదండి. చూసారా, పార్వతిని ఎంతగానో అలంకరించారు కదా. పార్వతి ఎంతో అందంగా ఉంది కదా. పార్వతిని చూసి మహాశివుడు కళ్ళు తిరిగిపోతాయేమో. పార్వతి అందం అలాంటిది, చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది. కాబోతున్నారు కదా అందరూ. ఆయన అలంకరణలో ఎలాంటి ఆటంకులు ఉండకూడదు. అందుకే పెళ్లి రోజున అందరూ అలంకరణ. మరి మహాశివుడు ఎందుకు వెతకాలి? మహాదేవునికి అలంకరించే తీరాలి. అవును, మహాదేవుడి అలంకరణ చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. అలంకరణ సాధారణంగా ఉండదు మాత. ఈరోజు మహాదేవుడు భస్మంతో తన శరీరాన్ని అలంకరించుకుంటారు మాత. ఏమిటి, ఈరోజు కూడా మహాదేవుడు భస్మంతో అలంకరించుకుంటాడా? కానీ ఈరోజు ఆయన వివాహం కదా, దానికి తగ్గట్టుగా అలంకరించుకోవాలి కదా. ఈరోజు మహాదేవుడి వివాహం, కానీ అతడు ఎక్కడా కనిపించట్లేదేంటి? ఆయనను చూడాలనుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన ఈ అలంకరణ చూసి ఆ భూలోకంలో ఉన్న దేవతలందరూ ఆశ్చర్యపోతారు. వారు పెళ్లి మండపానికి వెళ్ళినప్పుడు ఆయన ఈ అవతారాన్ని చూసి రాణి స్వర్ణలత కళ్ళు తిరిగి పడిపోతుంది. తనకు మెలుగు వచ్చిన తర్వాత ఇలా అంటుంది, అరే ఏమిటిది, వరుడి శరీరం నిండా భస్మాన్ని నింపుకున్నాడు. ఇలాంటి వరుడికి నా కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించను, ఎప్పటికీ జరిపించను. అప్పుడు ఆమెని ఒప్పించడానికి విష్ణుదేవుడు ఇంకా నారదుడు ఇంకా రాజప్రతాపరాయ్ వస్తారు. రాణి స్వర్ణలత ఇలాంటి మంచి రోజున మీరు ఎందుకు ఇలా ఉన్నారు? ఈ మహాదేవునికి నా కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించను. ఇతను భూతనాథుడు. నేను నా కూతుర్ని మహాదేవుడికి ఇస్తే నా కూతురు ఎలా సంతోషంగా ఉంటుంది? స్వర్ణలత, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. స్వర్ణలత, మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. మహాదేవుడిని చూసి మీరు భ్రమలో